ఆ జ్ఞానం కలిగి వచ్చిందంట ఈ యొక్క రాణి శాబాదేశపు రా. మనస్సును కుదురుపరుచుకొని మనస్సులో దేవుణ్ణి పెట్టుకోవాలి. సొలొమోనుకి ఇంత ప్రసిద్ధి ఎలా వచ్చింది, ఇంత కీర్తి ఎలా వచ్చింది, ఇంత అద్భుతమైన జ్ఞానం ఎలా వచ్చింది? అరే, మట్టి కుండలో గింజన్ని వేసుకొని తింటే బలమని సొలొమోను గారికి ఎలా తెలుసు? అందులో ఉల్లిపాయనని చెప్పుకుంటే చాలా బాగుంటుందని సొలొమోనుకి ఎలా తెలుసు? 2 ముద్దలు ఎట్టుకున్నప్పుడు పచ్చిమిరకాయ కొరుక్కుంటే ఇంకెంత అద్భుతముంటుందని సొలొమోను గారికి ఎలా తెలుసు? మనం అలా చేయలేదే. అంజూరు పళ్ళు తిన్నాం, ఖర్జూర పళ్ళు తిన్నాం, ఇంకా చాలా చాలా విలువైన ఆహారాలు తిన్నాం. సొలొమోను ఎంత పేదరికాన్ని కూడా చెప్తున్నాడంటే ఆ పేదరికంలో రుచులు కూడా తెలుసు, ఆ పేదరికంలో కష్టాలు కూడా తెలుసు. రాజుకు ఉండాల్సిన లక్షణాలు అవి, రాణికి ఉండాల్సిన లక్షణాలు అవి, పేదల కష్టాలు కూడా తెలియాలని సొలొమోను దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను